హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 విడుదల టైంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడం తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకొని శనివారం నాడు అసెంబ్లీలో కూడా దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పైన, సినీ ఇండస్ట్రీ పైన విపరీతంగా మండిపడ్డారు. అయితే దీనిపైన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. కానీ ఇతను చెప్పే మాటల్లో నిజం లేదని నెటిజన్స్ నుంచి సామాన్య ప్రజల వరకు విమర్శలు చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే అల్లు అర్జున్ చేసిన తప్పులు ఇవే అంటూ కామెంట్ రూపంలో పెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్నాయన్నమాట. అల్లు అర్జున్ మితిమీరిన అహంకారంతో చేసిన తప్పులు ఇవే. పర్మిషన్ లేకుండా మూవీకి వెళ్లడం, వెళ్లేదేదో సైలెంట్ గా వెళ్లకుండా ఒక ర్యాలీని తలపించేలా చెయ్యి ఊపుకుంటూ వెళ్లడం, పోలీసు వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని చెప్పినా కూడా నేను సినిమా అయ్యాక వెళ్ళాలి అని చెప్పడం, సినిమా నుంచి వెళ్ళినప్పుడు విషయం తెలిసి కూడా కనీసం బాధ లేకుండా మళ్ళీ ర్యాలీని తలపించేలా చేతులు ఊపుతూ వెళ్లిపోవడం, జరిగిన సంఘటన తెలిసి దాని గురించి స్పందించకపోవడం, 2 రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి సంతాపం తెలియజేస్తూ క్షమాపణ చెప్పకపోవడం, సంతాప వీడియోలో సైతం తన తప్పు లేనట్లు నిజాలను వక్రీకరించడం, వీడియో చివరిలో సినిమా చూడండి అని ప్రమోషన్ చేసుకోవడం, అరెస్ట్ సమయంలో బాధపడాల్సిన సమయంలో కూడా హుందాగా నవ్వడం, సంధ్య థియేటర్ సంఘటనకి తన అరెస్ట్ కి 9 రోజులు ఉంది కానీ సమయం దొరకలేదు సార్ గారికి వారిని పరామర్శించడానికి, ఇలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఈ అల్లు అర్జున్ గారికి ఐకానిక్ స్టార్ అని పిలవడం సబబు కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం లేదు, ఐకానిక్ స్టార్ అని చెప్పుకునే అర్హత కూడా లేదు అన్నట్లుగా ఈ విధంగా కామెంట్స్ చేయడం జరిగింది. సో దాంతో ఈ సదరు నెటిజన్ చేసిన కామెంట్స్ కాస్త నిజమే అన్నట్లుగా కొంతమంది అయితే రిప్లైలు చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ఈ ఇష్యూలో ఎవరిది తప్పు అనిపిస్తుందో వెంటనే మీ ఒపీనియన్ ని మాతో షేర్ చేసేయండి.